నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఏఆర్ రెహమాన్ గారు అంటే యాక్చువల్ నాకు కూడా కొంచెం అభిమానం ఉండేది. ఆ పాటలు గానీ, సంగీతం గానీ చాలా ఇష్టం చిన్నప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా కూడా మనం కూడా జెండా పట్టుకుని పెరిగాము, జాతీయ జెండాను పట్టుకుని, కాబట్టి దేశభక్తి ఉంటుంది కొంత లోపల. మరి ఆయనకి ఎట్లాంటి దేశభక్తి ఉంది, ఎంత ఉన్నది అర్థం కాలేదు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే మతపరంగా నాకు ఛాన్సులు ఇవ్వడం లేదు అనే ఒక వ్యాఖ్య చాలా అదొక రకంగా అనిపించింది. అసలు ఆయన ఎట్లా అనగలిగాడు అనేది, దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది అనే వార్త కూడా వినిపిస్తుంది. సో మీరేమంటారు యాజ్ ఏ మీ ఎక్స్పీరియన్స్ తోని? అంటే ఇక్కడ లండన్ లో కూర్చుని ఒక బీబీసీ పాకిస్తాన్ రిపోర్టర్ కావాలని అడిగాడు, ఏంటి మీకు ఎందుకు తగ్గిపోయాయి, ఆఫర్లు ఉన్నాయా తగ్గిపోయాయి అన్నట్టుగా. అంటే ఈయన దానికి ఆన్సర్ ఇచ్చాడు, అవును అధికార మార్పిడి జరిగాక నాకు గత 8 ఏళ్లుగా అవకాశాలు తగ్గిపోయాయి. మరి నాకు అర్థం కాలేదు, ఇప్పుడు పెద్ద ఆయనే చేస్తున్నాడు, 24లో చేశాడు, మళ్ళీ రామాయణం చేయబోతున్నాడు, చేస్తున్నాడు ఏదో. మరి రామాయణం ఎందుకు చేస్తున్నారు మీరు? చావ్లా విషయంలో కూడా ఔరంగజేబ్ విషయంలో ఆయన కాంట్రవర్సీ మాట్లాడాడు. అంటే ఔరంగజేబ్ చాలా గొప్పవాడా? అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నారు? నేను అదే అడుగుతున్నా, మీరేం చెప్పదలుచుకున్నారేమో. మీరు భారతదేశంలో ఉండి భారతదేశపు తిండి తిని భారతదేశంలో గొప్పవాళ్ళు అయ్యి మీరు, మిమ్మల్ని అన్ని మతాల వాళ్ళు మిమ్మల్ని అభిమానించి, అన్ని కులాల వాళ్ళు అభిమానించి, మీరు ఒక అంతర్జాతీయ సంగీత దర్శకులు అయ్యారు, ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారంటే భారతీయులు మిమ్మల్ని భరించడం వల్లేగా, భారతీయులు మిమ్మల్ని మెచ్చుకోవటం వల్లేగా. అదే అంటున్నాను కదా, నేను తెలుగు అమ్మాయిని, నాకు కూడా చాలా ఇష్టం అంటున్నాను. కానీ ఇప్పుడు మరి తెలుగు అమ్మాయి అయ్యుండి అతన్ని మెచ్చుకున్నారుగా. అంటే భాషా భేదం కూడా లేదు, ఏ భేదాలు లేకుండా మిమ్మల్ని ఎత్తిన పెట్టుకుంటే పాకిస్తాన్ రిపోర్టర్ వచ్చి అడిగితే మీరు చెప్పేస్తారా అట్లా? సో అంటే ఇంటెన్షనల్ గా అది ఉందా లోపల? ఉండొచ్చు, మనకు తెలియదు. అంటే ఏదో ఒక అసహనం పెట్టుకున్నాడు ఆయన, ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఆయన. అది దాన్ని నువ్వు భారతదేశం మీద ఎందుకు చూపిస్తావు? రాకండి మీరెవరు భారతదేశానికి, పాకిస్తాన్ వెళ్ళిపోండి హ్యాపీగా. మీకు పాకిస్తాన్ లో అన్ని బాగున్నాయి, నాకు చాలా మంచి గుర్తింపు ఉంటుంది, కళాకారుడిగా నాకు బాగా సంపాదన ఉంటుంది అంటే ఇక్కడ ఆస్తులన్నీ ధారాదత్తం చేసేసి వెళ్ళిపోండి. భారతదేశంలో ఉండే ఆస్తులన్నీ కూడా మీరు ప్రభుత్వానికి ధారాదత్తం చేసి వెళ్ళిపోండి, ఏముంది అందులో? ఇప్పుడు మిమ్మల్ని ఎవడడుకుంటాడు? మీరు ఎందుకంటారు? ఇక్కడ తిండి తిని అన్నం పెట్టిన చేయి నరకటమే కదా. అంతే. అసలు ఎట్లా మనసు ఒప్పుతుందండి? మరి ఏ ఉద్దేశంతో అన్నారు? ఇప్పుడు మళ్ళా తిరిగేమో ఆయన సారీ అంటే ఉద్దేశపూర్వకంగా నేను అనలేదు, నేను జనరలైజ్డ్ గా చెప్పాను, దాన్ని అట్లా అన్వయిస్తున్నారు అని. ఎవరు అన్వయిస్తున్నారు? ఇప్పుడు కంగనా రనౌత్ అంటున్నారు, కంగనా రనౌత్ దీన్ని బయటకు తీసుకొచ్చిందని. ఇదే ఒక ముస్లిం అంటే ముస్లింస్ ఊరుకుంటారా? ఇప్పుడు పాకిస్తాన్ అంటే వీళ్ళు ఊరుకుంటారా? వెంటనే రెచ్చిపోతారుగా. ఇప్పుడు ఆయన అన్న కమెంట్ అది అది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అది దాన్ని ఎవరు ఇంటర్ప్రిట్ చేయలేదు. కంగనా రనౌత్ పని పాటలే తమిళ వాళ్ళు అంటున్నారు, కంగనా రనౌత్ దీన్ని ఇంటర్ప్రిట్ చేసింది. జావేద్ అఖ్తర్ కూడా ఒప్పుకున్నాడు కదా తప్పు ఇలా మాట్లాడటం రెహమాన్ అని. జావేద్ అఖ్తర్ కూడా గతంలో వేరే రకంగా మాట్లాడాడు ఆయన, కానీ ఈ విషయంలో ఆయన సమర్థించాడు. ఎవరిని? కంగనా రనౌత్ చెప్పిన దాన్ని అక్కడ ఎవరు రెహమాన్ మాట్లాడిన దాన్ని విభేదించాడు ఆయన. అదే పిల్లలకు కూడా తెలుసు కదా మేడం, అసలు ఆయన ఎక్కువ సాంగ్స్ ఎక్కడ డబ్బైనాయి, ఎక్కడ సాంగ్స్ ఎక్కువ ఆయన ఇది ప్రాజెక్ట్. అదే నేను అంటున్నా, దాన్ని ఇప్పుడు మార్చేయడానికి ఏముంది? ఇప్పుడు 25 సంవత్సరాలు నువ్వు ఒక సంగీత దర్శకుడుగా కొనసాగుతున్నావు, కానీ నాకు తెలిసి ఏ సంగీత దర్శకుడికి అంత లాంగ్ ఇది లేదండి. అవును, మీరు అలా అనుకుంటే బాలీవుడ్ మిమ్మల్ని తీసుకోలేదు, తొక్కేసిందండి చాలా తప్పు. నౌషాద్ కావచ్చు, లేకపోతే నయ్యర్ కావచ్చు, ఇంకా చాలా మంది ముస్లింస్ ఉన్నారు, వాళ్ళెవరు ఎప్పుడు ఏది అనలేదు కదా. అవును, అసలు నాకు ఆశ్చర్యం వేసిందండి. మనం అసలు మొత్తం సినీ ప్రస్థానంలో సంగీత దర్శకులను తీసుకుంటే 150 నుంచి 200 పైచీలకు ఉన్నారు అందరు. అందులో ఎప్పుడు ఎవ్వరూ కూడా ఎటువంటి కాంట్రవర్సీ చేయాలి. అవునా? ఎందుకు చేశాడు మరి? నేను నెత్తిన పెట్టుకోవడం తప్పైందా? ఇప్పుడు రామాయణానికి అయితే చేయకండి మీరు, మీకు అంత అసంతృప్తి ఉంటే మీరు అసలు రామాయణం చెయ్యొద్దబ్బా. మీరు ముస్లిం అయినా మిమ్మల్ని రామాయణం చేయటానికి ఒప్పుకున్నారుగా.
మరి అప్పుడు మీరు ముస్లిం అని మిమ్మల్ని పక్కకు పెట్టారని ఎట్లా అనుకుంటారు మీరు? అధికార మార్పిడి అంటే మీ ఉద్దేశంలో బీజేపీయా? అధికార మార్పిడి అంటే కేంద్రంలో మోదీ రావడమా? అధికార మార్పిడి అంటే బాలీవుడ్ లో ఖాన్ త్రయం లేకపోవడమా? ఇప్పుడు అందరూ సినిమాలు చేయడమా? సినిమా జ్ఞానం అంతగా లేని వాళ్ళందరూ కూడా ఈ రోజు సంగీతం చేస్తున్నారు, నన్ను పక్కకు పెట్టేశారు, నాకు గుసగుసలు వినిపిస్తున్నాయి, అంటే మిమ్మల్ని ఫస్ట్ బుక్ చేసుకుని పక్కకు పెట్టేసి వేరే వాళ్ళకి ఇచ్చారని రకరకాల రీజన్స్ ఉంటాయి. అయినా ఒకటండి, ఒక సినీ ఇండస్ట్రీలోనే కాదు, ఇప్పుడు ఈ హీరో అనుకుని ఆ హీరోకి, లేకపోతే ఈ సింగర్ అనుకుని ఇంకో సింగర్ కి, లేదు ప్లేయర్స్, మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఉద్యోగాలు లేకపోతే అవార్డ్స్ చిన్న ఆఫీసుల్లోనే మరి మీకు మెచ్యూరిటీ రావాలి కదా రెహమాన్ ఈ పాటికి. ఇప్పుడు మీకు మెచ్యూరిటీ రావాలి కదా ఈ పాటికి. ఇవాళ హరిహరన్ సమర్థిస్తున్నాడు ఎవరిని? రెహమాన్ సమర్థించాడు. ఆయనతో ఇంకొక అతను ఉంటాడు సంగీతం, ఇద్దరు కలిసి చేస్తారు, బెస్లీనా ఎవరో, వీళ్ళిద్దరూ కలిపి అవును రెహమాన్ చెప్పింది కరెక్ట్ అంటున్నారు. నవ్వాలా ఏడవాలా? అంటే ఒక ఏమైపోయిందంటేనండి, దాన్ని భారతదేశంలో కాదు, భారతదేశంలో ఏమైందంటే ఇక్కడ తిండి తిని ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ హిందువులు, లేకపోతే హిందుత్వ, లేదు బీజేపీ, లేదు మతం, ఏదో ఒక మతం, లేదు కులం, ఇవన్నీ తీసుకొచ్చి, లేదు మహిళలు, ఇవన్నీ తీసుకొచ్చి ఇష్యూని డైవర్ట్ చేసి భారతదేశాన్ని పెడతారు. అవును, రాజకీయంగా మార్చి అలా భారతదేశం. నాకు ఇవాళ ఇంకొకటి అనిపించింది, అంటే ఇది తప్పుగా అనుకోకూడదు, అంటే ఇప్పుడు వందే మాత్రం చేస్తున్నారు కదా రిపబ్లిక్ పరేడ్ కి, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. సో ఒకవేళ వందే మాత్రం నేను పాట చేశాను కదా, నాకు ఇవ్వలేదు ఏమన్నా అతనికి మనసులో ఉందా అని అనిపించింది. అయితే ఒకటి అన్నాడు, నిన్న ఒక మాట అన్నాడు, నేను ఒక వ్యక్తిని ఉద్దేశించి అన్నాను, దాన్ని మీరు వక్రీకరించారు అన్నట్టుగా. అలాంటప్పుడు మీరు క్లియర్ గా చెప్పాలి, అవి డైరెక్ట్ గా చెప్పొచ్చు. మీకు ఇప్పుడు ఏమో ఆఫర్లు తగ్గిపోవు ఒక వ్యక్తి పేరు చెప్పినంత మాత్రాన, మరి అంత ధైర్యం ఉండదా? ఇప్పుడు ఒకటి మేడం, ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, తెలిసేసుకోవాలి అంతే. ధైర్యం ఉంది అని అనుకుంటే, నేను ఫైట్ చేయగలను అనుకుంటే డైరెక్ట్ ముక్కుసూటిగా ఉండాలి అంతే. ఏదో ఎవరినో పట్టుకొని ఏదో చేసి అంటే ఇది చూసాక అలా అనిపించింది, కాకపోవచ్చు చెప్తున్నా, ఎవరి ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియదు. ఏది ఏమైనా రెహమాన్ మాట్లాడింది తప్పు. ఎందుకంటే రెహమాన్ నుంచి మనం ఇలాంటివి ఆశించాం. అతను కామ్ గోయింగ్, అతని పాటికి అతను పని చేసుకుంటాడు. ఇంకొకటి ఏమిటంటేనండి, రాత్రిపూట పని చేస్తాడు అతను ఇప్పుడు లండన్ లో ఉన్నాడు, ఎక్కువ కాన్సర్ట్స్ చేసుకుంటున్నారు, ఎక్కువ దాన్ని ఏమంటారు బయట షోస్ చేసుకుంటారు. సో అతను చాలా హైఫై మనిషి ఇప్పుడు, కాబట్టి ప్రతివాడు అప్రోచ్ కాలేకపోవచ్చు. చిన్న బడ్జెట్ సినిమాల వాళ్ళు ఏమవుతారు, పెద్ద సినిమాలు ఎన్నో వస్తాయి. ఇప్పుడు మీకు పెద్ద ఇచ్చారు, రామాయణం ఇచ్చారు, పెద్దవేగా అవి, మరి ఇంకేమి ఇస్తారు? కాబట్టి నాకు బాలీవుడ్ లో ఇవ్వలేదు అనేది నాకైతే చాలా అది నచ్చలేదండి. బాలీవుడ్ లో ఎప్పుడు కూడా అలాంటిది లేదు. కాకపోతే మీకు ఒకటి మాత్రం మనం మాట్లాడుకోవచ్చు, మీకు గుర్తుంటే కనుక అయితే లతా మంగేష్కర్, షీఈ్ నాట్ ఏ మరాఠీ, నాకు గుర్తున్నంత మటుకి షీఈ్ ఫ్రమ్ గోవా. తను ఎవరిని రానివ్వలేదు. మీకు తెలుసు, వాణి జయరామే చెప్పిందిగా, నాకు చీర పెట్టి పంపేసిందని. అట్లా ఆవిడ ఎవరిని రానివ్వలేదు. అంతే తప్ప ముస్లిమ్స్ ఎవరు కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, ముస్లిమ్స్ ని ఎవరు అణగదొక్కలేదు. అది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి. చూద్దాం మేడం, అసలు అంటే ఏదైనా ఇంటెన్షన్ ఉంటే మేబీ నిజంగానే అది ఎక్కడెక్కడో తిరిగి ఎలాగో ఏదో చేరుతుంది కాబట్టి టిల్ అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం.